ఉత్తర కోస్తా బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు ఏపీతో పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి రేపటికి అల్పపీడనం తర్వాత వాయుగుండంగా మారుతుందని ఐఎండీ తెలిపింది. అలాగే ఈ నెల 3వ తేదీన ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే వేళ ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రికి అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు కృష్ణా, గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువన ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతోంది. 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాటన్ బ్యారేజ్ దగ్గర 175 గేట్లు పూర్తిగా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి వరద ప్రభావంతో లంక గ్రామాలు నీట మునిగాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. అటు విజయవాడలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని స్నానఘట్టాల దగ్గర అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.